హలో అండి. ఈరోజు నేను దుర్గమ్మ తల్లి గుడికని బస్సులో వెళ్తున్నానండి. దుర్గమ్మ తల్లి గుడికి ఈరోజు ఆషాఢ మాసం మొదలైంది కదా మొన్నటి నుంచి. అందుకనే సార్ తీసుకొస్తున్నారని చెప్పి నేను కూడా వెళ్ళాను. అయితే తిరిగి వస్తుండగా బస్సులో ఏమైందంటే ఒక చిన్న పిల్లాడు 3-4 ఇయర్స్ ఉంటాయేమో, వాళ్ళ అమ్మ పడుకుని నిద్రపోతుంది. బాబు కూడా పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఏమైందంటే గతుకులు ఉండడం వల్ల రోడ్డు మీద రోడ్లో వెళ్ళాము. గతుకులు ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళ అమ్మ పట్టుకోకుండా వదిలేసింది బాబుని. ఆవిడ పడుకుంది, బాబు పడుకునే ఉన్నాడు. ఇంకేమైంది, బాబు ఆ స్పీడ్ బ్రేకర్కి జారిపోయి కింద కండక్టర్ గారి దాని దగ్గర ఉన్న రాడ్కి తలకాయ తగిలి కిందకి జారిపోయి పడిపోయాడండి. పడిపోతే అసలు అందరూ ఒక్కసారిగా డ్రైవర్ అంకుల్ కూడా ఆపేసి బస్సుని ఒక్కసారిగా వచ్చేసారండి. ఏమైంది 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 అనుకుంటా. బాబుకు మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలిందంట. అసలే ఆ బాబుకు ఒంట్లో కూడా బాగాలేదంట. హాస్పిటల్ నుంచి వస్తున్నారు. చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం బస్సు ఎక్కినప్పుడు చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని క్యారీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరిని అనుకున్నా ఏమి లాభం లేదు కదండి, ఉపయోగం ఉండదు. మన పిల్లలు కదా, కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే సరిపోతుంది. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా తీసుకుని రండి. ఎందుకంటే చిన్నది పసి ప్రాణం కదా, అది ఎంత అల్లల్లాడిపోయాడంటే ఆ బిడ్డ. నాకే ఇది అనిపించిందండి. థ్యాంక్ యూ.